టు మై ఛానల్ ఇట్లు మీ నాని. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రోమో చూద్దాం. ప్రోమో విషయంగా మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. వీడియో ఏంటనేది మీకు ప్రోమోలో అర్థమవుతుంది. దాని తర్వాత వీడియో గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే ప్రోమో చూసాను ఫ్రెండ్స్. I can tell what you think and you always be making the worst of it all. Did you think by now I'd be crashing and burning straight through the wall? Same as I am the one, I do it all because life's too short to know. చూసారా ప్రోమో చూసారా? ఇప్పుడైతే మనం అబ్జర్వేటరీ యూనివర్సిటీ అబ్జర్వేటరీ చూడబోతున్నాం. పార్టీలో మొత్తం వీడియో మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు వీడియో లైక్ కొట్టకపోతే లైక్ కొట్టిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు మాట్లాడాలి, లాస్ట్ చెప్తే ఏననేది. ఇప్పుడైతే వీడియో చూసాను. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అబ్జర్వేటరీ పోతున్నాం. యూనివర్సిటీ అబ్జర్వేటరీ ఇంకో బిల్డింగ్లోకి అయితే ఎంట్రీ కాబోతున్నాం. ఇదైతే బయట నుంచి వ్యూ. బిల్డింగ్ అయితే చాలా పెద్ద ఉంది, క్లియర్ చూపేయలేకపోయినా ట్రాఫిక్ ఉండడం వల్ల. ఇదైతే లోపల ఫ్రెండ్స్, లోపల ఎంట్రన్స్ ఇట్లుంటుంది మీకు అబ్జర్వేటరీ బిల్డింగ్. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. టికెట్ అయితే $50 ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మాకు బిల్డింగ్ అనిపిస్తుంది. ఇది బిల్డింగ్ చూసా మొత్తం వ్యూ అయితే వస్తుంది. ఇదైతే ఎంట్రన్స్, ఇంకా పోలేదు మన పైకి. మొత్తం స్క్రీన్ వేసి మంచిగా వ్యూ మంచిగా ఉంది. చూసా మొత్తం వేరే లెవెల్ ఉంది. మనకి అనిపిస్తుంది అదంతా మొత్తం ఈ బిల్డింగ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసిన చూపిస్తుంది. అలా మొత్తం క్లియర్గా వీడియో రూపంలో. వాళ్ళంతా వర్కర్స్ అట్లా బొమ్మలు విగ్రహాలు చేసి పెట్టిన పైన సేమ్ మొత్తం కన్స్ట్రక్షన్ ఎట్లా నేను మనకు చూపిస్తాను వీడియో రూపంలో స్క్రీన్లో పెట్టి. ఎన్ని సంవత్సరాలు అయినా మొత్తం క్లియర్ ఉంటుంది. కానీ మీకు క్లియర్ చూపించలేకపోయినా చాలా టైం పడుతుంది. ఇదైతే విషయం మొత్తం మీకు ఆ మ్యాటర్ అంతా క్లియర్ ఉంది. సేమ్ ఇదిగినదే పాతకాలం షూలు, రాజులు ఆయన షూలు, వాళ్ళ వస్తువులు అవన్నీ షోకేస్లో పెట్టిన వేరే లెవెల్ ఉంది. మీకు ఒక్కొక్క క్లియర్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది అనుకున్నా. అప్పట్లో ఎట్లా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు ఏంటని. ఆ షూస్ అవన్నీ మొత్తం క్లియర్ షోకేస్లు ఉన్నాయి. మీకు జూమ్ దగ్గరకు పోయి మళ్ళీ జూమింగ్ చేసి మళ్ళీ క్లియర్ చూపిస్తున్నా మీకు అర్థం కావడం కోసం. అలా మీకు అప్పటికి అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. చూసా ఫ్రెండ్స్, ఇదైతే స్క్రీన్. ఇప్పుడైతే మనం లోపలికి ఎలా పోతున్నాం. అలాగే పైకి వచ్చిన ఫ్రెండ్స్, ఇదైతే వ్యూ పైనుంచి. సారీ మర్చిపోయాను, మనం లిఫ్ట్లో పైకి పోతున్నాం. ఇదంతా లిఫ్ట్లో అనిపిస్తున్న వ్యూ. ఇది స్క్రీన్ లిఫ్ట్లో. అట్లా మనం పైకి వెళ్తున్నట్టు. సారీ, మీకు ఏం చెప్తున్నా నాకే అర్థం అవుతలేదు. వచ్చా లిఫ్ట్లోకి అసలు కన్ఫ్యూజ్ మంచి అయిపోయాం. చూసారు ఇదైతే మనమైతే లిఫ్ట్లోకి వెళ్తున్నాం, ఇంకా వెళ్ళలేదు. అలా లిఫ్ట్లోకి వెళ్ళాం అనుకో మీకు చెప్పేసిన. చూసారు ఫ్రెండ్స్, సైడ్ అయితే ఎట్లున్నా. ఇప్పుడు నేను దాని మీద కూడా చూపిస్తాను మీకు. దాని మీద కూడా వీడియో చూపిస్తాను మీకు. మొత్తం గ్లాస్ బిల్డింగే, మొత్తం గ్లాస్ అయితే ఉంది. మన కింద అనిపిస్తాం. ఇక స్క్రీన్ చూసిన ఎట్లున్నా ఇలాగైనా సేమ్ కన్స్ట్రక్షన్ అంటే క్లియర్ చూపిస్తున్నా.
ఇందాక మనం చూసింది అదే, ఎట్లా వాళ్ళు చేసిన, ఎట్లా కన్స్ట్రక్ట్ చేసిన, ఎన్ని సంవత్సరాలు వచ్చి నేను మొత్తం క్లియర్ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అబ్జర్వేటర్ మొత్తం ఇంతే ఉంటుంది. మీకు వ్యూ పాయింట్ కింద ఉంటుంది పైన టాప్లో. మీకు తర్వాత అడిగిన చూపిస్తాను. ఇప్పుడైతే చూసేయండి. మరి నెక్స్ట్ ఆడికి వెళ్ళాము. లైన్లో వెయిట్ చేయాలి. లైన్లో వెయిట్ చేసిన చెప్పి మీకు ఇదే అనిపిస్తుంటుంది. ఇందాక మీకు చూపించింది అదే. మా అయితే ఇంకా పైకి వెళ్ళాలి. నేను లిఫ్ట్ అని చెప్పిన, ఏదో పైకి వెళ్ళాను అదే అని చెప్పిన. మీకు కన్ఫ్యూజన్లో కొంచెం వీడియో తీసి ఛానల్ అయింది అందుకే అట్లా వీడియో రికార్డ్ చేసి ఛానల్లో వేస్తే కన్ఫ్యూజన్ చెప్తాను. మీరైతే చూడండి ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తుంది అనేది. మీకైతే క్లియర్ అనిపిస్తుంది కదా ఎట్లా కన్స్ట్రక్షన్ చేసింది ఏంటనేది బిల్డింగ్. చాలా కష్టం కన్స్ట్రక్ట్ చేయడానికి బిల్డింగ్. చూస్తుంటే అయితే ఇంత కష్టం అట్లా తాళ్ళు వేసుకుని అవన్నీ వేసుకుని అంతగానం అంత పైకి వెళ్ళి అట్లా నేను డేంజర్ అనిపించింది కన్స్ట్రక్షన్ చూస్తుండే. మొత్తం మీకు క్లియర్ చూపిస్తాం. నేను ఒరిజినల్ అయితే వచ్చి అందులో ఒరిజినల్ వాయిస్ ఉంది. అది వెళ్తే మన వీడియో కాపీరైట్ వస్తాయని చెప్పి స్ట్రైక్ వచ్చినా రావచ్చు. ఇంతసేపు అది చూసినది అయితే గోరిల్లా ఫ్రెండ్స్, గోరిల్లా స్క్రీన్ మొత్తం అయితే ఇట్లుంటుంది. ఇప్పుడైతే మనం లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది లిఫ్ట్లో పైకి వెళ్తాం. కిందకి వచ్చినప్పుడు మళ్ళీ కిందకి వచ్చినట్టు ఉంటుంది. నేను దాన్ని రికార్డ్ చేయలేదు. మర్చిపోయిన రికార్డింగ్ చేద్దాం అనుకున్నా. ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి రికార్డింగ్ చేయలేదు. అది ఒకవేళ వీలైతే మీకు యాడ్ చేసి చూపిస్తా. సెర్చ్ చేసి మీకు యాడ్ చేసి చూపిస్తా క్లిప్. చూసా ఫ్రెండ్స్, ఇది క్లియర్ అనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. ఇందాకన్నా ఇది ఇంకా క్లియర్ ఉన్నాయా చూడండి. మొత్తం ఇట్లా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతున్నట్టు మొత్తం చూసిన ఎంత ఫాస్ట్లో చూపిస్తుంది కన్స్ట్రక్ట్ అయినట్టు. ఇది ఫ్రెండ్స్ అయిపోయింది. మనం పైకి వచ్చేసాం. మొత్తం 70వ ఫ్లోర్లోనూ 72వ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 72వ ఫ్లోర్లో ఉన్నాము. అబ్జర్వేటర్ అది చూసాను ఫ్రెండ్స్. అబ్జర్వేటర్ వ్యూ పాయింట్ అయితే మీకు తాడ మీకు కొంచెం చూపిస్తారు చూడండి, క్లియర్ చూడండి. ఇదే వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, మెయిన్ వ్యూ మాత్రం చాలా వేరే లెవెల్ ఉంది. అబ్జర్వేటర్ ఏంటంటే నెక్స్ట్ నేను చూపించే బిల్డింగ్లో వ్యూ ఇంకా ఎట్లుందని మీరు అర్థం చేసుకోవాలి. అది ఇంకా హైట్ ఉంటాయి బిల్డింగ్స్, ఇంకా వేరే ఫ్లోర్లకి ఎలా పోతాం, ఇంకా హైట్ ఫ్లోర్లకి ఇంకా ఎక్కువ ఎలా పోతున్నాం. కాబట్టి ఈ వీడియో అయితే మొత్తం మీకే అర్థమవుతుంది. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది చూసిన ఫ్రెండ్స్, ఇవి అయితే మీకు అనిపిస్తున్నాయి కింద మ్యాట్ ఇందులో మీకు పిక్చర్ కింద అనిపిస్తున్నాయి. ఏ యాంగిల్లో ఏ డైరెక్షన్లో అయితే ఉన్నాయో మన కింద అదే డైరెక్షన్లో వాటి ప్లేసెస్ ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి అయితే క్లియర్ చూపిస్తున్నాయి. కింద పేర్లు నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మీకు ఎక్కువసేపు చూపించలేదు కాబట్టి. సమిట్ అని చెప్పి మీకు ఎట్ సైడ్ చూపిస్తుందో, ఎడ్జ్ బిల్డింగ్ అని చెప్పి ఎట్ సైడ్ చూపిస్తుందో సేమ్ అట్ సైడ్ ఆ బిల్డింగ్స్, ఆ ప్లేసెస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నీ అట్ సైడ్ ఉన్నాయి. అందులో ఏ ప్లేస్ పోతున్నాయి అనేది మీకు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ప్లేస్ గురించి చెప్పబోతున్నా. ఫైనల్గా లాస్ట్కి మీరైతే చూడండి. మీకు ఇలా క్లియర్ అనిపిస్తుంది 3D ఇమేజ్ లెక్క, 3D వీడియో. మీకైతే కెమెరా దగ్గర పోయి చూపిస్తాను. నేను చూసినాను ప్రతి ఒక్క దాంట్లో అదే అనిపిస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో కెమెరా లెక్క ఉన్నాయి. మీ కింద పేరు అది చూపిస్తున్నా. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ వ్యూ చూపిస్తున్నా. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. ఇదైతే గ్లాస్ బిల్డింగ్ ఫ్రెండ్స్, గ్లాస్ అది మొత్తం నేను దగ్గరకు వచ్చిన దగ్గరకు చూపిస్తాను మీకు. అది మీకు ఏం కనిపిస్తా లేదని అనుకోకండి, మీకు బ్యాక్ వచ్చి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గ్లాస్ ఇందాక చూపించిన గ్లాసే. ఇది ఓపెన్ రూఫ్ టాప్ ఫ్రెండ్స్. ఇందులోనే కాదు నేను చూపించే మిగతా పార్ట్లలో కానీ ఓపెన్ రూఫ్ టాప్ ఉంటుంది. వీడియో మాత్రం చూడండి, ఏ పార్ట్ మిస్ కాకండి ఫ్రెండ్స్. చూసారా ఇది ఓపెన్ రూఫ్ టాప్. ముందర గ్రిల్లులకు ఉన్నాయా, ఇంకా మొత్తం బయటకు వచ్చాను. ఇప్పుడు మా గ్రిల్ కాను గ్రిల్లులోకి వెళ్ళి ఫోన్ బయట వచ్చి చూపిస్తున్నాను మీకు. చాలా డేంజర్, జారి కింద పడ్డంటే
ఇక అసలు మనకు ఫోన్ కాదు కదా, ఫోన్ పాటలు దొరకవు అంత హైట్లోనే మనం చూసినాం ఫ్రెండ్స్. ఇంకా పైకి ఉంది బిల్డింగ్, మనం ఉన్నది 72nd ఫ్లోర్. చలి మాత్రం వేరే లెవెల్. జాకెట్ కింద వేసుకోవాలి, జాకెట్ తెచ్చుకున్నా కానీ రూమ్లో మర్చిపోయాను. చలి అయితే చాలా బాగుంది. ఇంత చలి అయితే అనుకోలేదు ఫ్రెండ్స్. పొద్దున్న అంత చలి లేకుండా, మధ్యాహ్నం అంత చలి లేకుండా. ఇదైతే వ్యూ పాయింట్ వేరే. నెక్స్ట్ ఏంటనేది మీకు నేను లాస్ట్కి చెప్తా. వీడియో మాత్రం లాస్ట్ చూడండి, అప్పుడు తెలుస్తుంది థర్డ్ పార్ట్లో ఏమొస్తుంది ఏంటనేది. ఇదైతే వీడియో ఫ్రెండ్స్. వీడియో గురించి మనం ఇప్పుడైతే లాస్ట్కి మాట్లాడుకున్నాం. దాంట్లో థర్డ్ పార్టీ ఏమొస్తుంది ఏంటనేది చెప్తా. మొత్తం ఎన్ని పార్ట్లు ఏంటనేది మీకు చెప్తా వీడియో ఎండింగ్లో. చూసారు ఫ్రెండ్స్ ఎట్లున్నా అనేది. మీకు వీలైతే ఇప్పుడు లిఫ్ట్ కిందకి వెళ్తా, అది ఎట్లు నేను మీకు కింద చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. అప్పుడు అయిపోయినా అనుకోకండి, నేను థర్డ్ పార్ట్ గురించి చెప్పాలి, ఇంకా చాలా మంది మాట్లాడుకున్నాయి. మీరైతే వీడియో ఎన్ని వరకు చూడండి, ఎన్ని వరకు చూస్తే మీకు థర్డ్ పార్ట్ ఏమొస్తుంది, అది ఇంకా ఎట్లు నవ్వుతున్నాయి అనేది మీకు థర్డ్ పార్ట్ వీడియో ఎండింగ్లో అర్థమవుతుంది. థర్డ్ పార్ట్ వీలైతే థర్డ్ పార్ట్ తమిళ వచ్చేస్తాం మీకు వీడియో ఎండింగ్లో, దాన్ని బట్టి మీకు క్లియర్ అర్థమవుతుంది. అయితే మీకు వీడియో నచ్చింది అనుకున్నా. వ్యూ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్, అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చదువుతున్నాం ఏంటనేది మీకు లాస్ట్ చెప్తా. ఇప్పుడైతే పార్ట్ అయితే మీకు నచ్చింది అనుకున్నా. పార్ట్లో అబ్జర్వ్ అయితే చూపించాను, యూనివర్సిటీ అబ్జర్వ్ అవుతాయి. వేరే లెవెల్ ఉంది వ్యూ అయినా. ఇలా మీకు మంచి మీమ్స్లోకి యాడ్ చేసి మంచిగా వెళ్దాం అనుకున్నా. టైం కూడా లేదు, కొంచెం ఫోన్ స్టోరేజ్ ఎక్కువైంది. నాకు తోచినంత వీడియో మాత్రం వేరే లెవెల్లో మీకు చూపించా. వ్యూ పాయింట్ మాత్రం వస్తుంది. అసలు ఆ చలికి అసలు మైనస్లు ఉంది చలి. మేము పోయినప్పుడు ఆ చలికి తట్టుకోలేకపోయినాం. జాకెట్లు మేము జాకెట్లు మర్చిపోయినాం. వేరే లెవెల్ చలిలో అసలు మేము వీడియో రికార్డింగ్ చేస్తుండే అసలు కాళ్ళు చేతులు అన్నీ వణుకుతున్నాయి. ఒక రేంజ్లోనే వీడియో మొత్తం హైలైట్ వచ్చినాయి. మేము ఇప్పటివరకు వీడియో చూసాను, మీకు నచ్చినని అనుకున్నా. వీడియో నచ్చలే అయిపోతాను, కుదిరే కామెంట్ పెట్టాను. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టాను, బెల్ ఐకాన్ కొట్టాను మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ ఏమొస్తానని ఇప్పుడు మీకు చెప్తా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకున్నాను, ఎందుకంటే ఇంత మంచి వ్యూ, ఇంత మంచి ప్లేస్ ఇంతవరకు చూసిండో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పక్కా చూసినాను. లేదంటే వీడియో లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. ఎడ్జ్ బిల్డింగ్ అయితే ఎట్లుందో మీకు అర్థమైంది. వేరే లెవెల్ ఉంది, రూఫ్ టాప్ మీద ఉంది. మొత్తం ఎట్లా అంటే చెప్పాలి, ఓపెన్ రూఫ్ టాప్ అనమాట. మనకు ఆగిన ఓపెన్ రూఫ్ టాప్ ఉంది, ఎట్లా నచ్చుతుందో అట్లా బిల్డింగ్ ఓపెన్ రూఫ్ టాప్. పై దానికి పోయినాం, ఎన్నో ఫ్లోర్ దాకా పోయినాం. ఏంటనే మీకు వీడియోలో ఆల్రెడీ చూసింటారు, నేను వీడియోలో వాయిస్ కింద ఇచ్చా. ఎన్నో ఫ్లోర్కి పోయినాము, ఎన్నో ఫ్లోర్లో రూఫ్ టాప్ ఉంది, ఓపెన్ రూఫ్ టాప్. వీడియో ఎట్లుంది ఏంటని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడైతే నేను థర్డ్ పార్ట్ గురించి చెప్పబోతున్నా. థర్డ్ పార్ట్లో ఏంటంటే మనకి న్యూయార్క్ ఎడ్జ్ బిల్డింగ్ వస్తుంది, అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, దీనికి మించి ఉంటుంది. పార్ట్ 1 చూడని ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 3 ఎప్పుడు వస్తాయంటే పార్ట్ 2 1K వ్యూస్ వచ్చాక వస్తాయి. పార్ట్ 1 అయితే మేము 2K వ్యూస్ చేసినాం, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. పార్ట్ 2 నేను 2K 3K అలా చేస్తాను నేను అనుకున్నా. పార్ట్ 3 అయితే పక్కా ఇదేంటే పార్ట్ 2 1K రీచ్ అయినాకనే వస్తాయి వ్యూస్. లైక్స్ మీ ఇష్టం, లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఓన్లీ వ్యూస్ టార్గెట్ ఇస్తున్నా. వీడియో అయితే చాలా క్రేజ్ ఉంది కాబట్టి మీరైతే పక్కా ఫినిష్ చేస్తాను నేను అనుకున్నా. ఎంత తొందరగా ఫినిష్ చేస్తా అంత తొందరగా పార్ట్ 3 వచ్చేసి. పార్ట్ 3 అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.